महाराज की जय। श्रीपादराजं शरणं प्रपद्ये, श्रीपादराजं शरणं प्रपद्ये। काषाय वस्त्रं करदण्डधारिणीं कमण्डलं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। जय गुरुदेव दत्त। శ్రీపాదరాజం శరణం ప్రపద్యే। ఈరోజు నేను కలిసిన మహాత్ములు దాని గురించి రోజు చెప్పుకుంటున్నా. అంటే నేను ఎవరెవరి మహాత్ములైతే కలిశానో ఆ యొక్క దత్తానుగ్రహంతో ఒక్కొక్క రోజు మనం ఒక్కొక్క మహాత్ముల గురించి చెప్పుకుంటున్నాం కదా. పోలే తాత అయిపోయింది, గోపాల్ బాబా అంటే వాళ్ళు లైవ్లో ఉన్నప్పుడు నేను దర్శించుకున్న మహాత్ములు అన్నమాట, సమాధులు కాదు. అది తర్వాత చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకసారి నల్గొండలో లోపల ఊరు లోపల అన్వేషిని మాత గుట్ట అని ఒక గుట్ట ఉందండి. అక్కడ నల్గొండ బాబా అంటే ఈశ్వరానంద బాబా అని ఉంటారనమాట. చాలా మహాత్ముడు అండి. అందరూ మహాత్ములే. ఆ మహాత్ములు కలిసే అదృష్టమే మనకు వచ్చింది. ఆయన ఎలా పరిచయమో చెప్తానన్నమాట. ఒకరోజు దీని ముందు లీల చెప్పాలంటే ఈ స్వామితో ఎలా పరిచయం చెప్పాలంటే, ఇంకొక స్వామి ఉన్నారు హైదరాబాద్ నుంచి ఒక 150 కిలోమీటర్స్ దూరంలో ఒక స్వామి ఉన్నారు, పరిగి అనే స్వామి. ఆ పరిగి స్వామి వారు నన్ను తీసుకురమ్మని ఒక ఆయనకి వెహికల్ ఇచ్చి నిర్మలమ్మని తీసుకొని రా అని చెప్పి గుడివాడకు పంపించాడండి. ఆయన శేఖర్ అని అతన్ని పంపించాడు. అంటే అక్కడ ఒక శివుడిది పార్థివ లింగాలంతా తయారు చేసి ఆ రోజు అక్కడ పెద్దగా పూజ చేస్తున్నారంట పరిగి. కాబట్టి నిర్మలమ్మ రావాలి అని ఆ పరిగి స్వామి కోరిక. ఆయన కవిలీవనంలో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు లైవ్లో. చాలా అత్యంత అద్భుతమైన ఆయన కూడా మహాత్ముడు. అయితే ఆయన నన్ను తీసుకురమ్మన్నారు. సరే, నేను మా వారు ఇంకొక ఇద్దరు కూడా కలిసి అందరం కలిపి గుడివాడ నుంచి బయలుదేరాం. దాంట్లో శేఖర్ అని అతను అడిగాడు దారిలో, అమ్మ నల్గొండలో ఒక ఉపాసకులు ఉన్నారు, స్వామీజీ అవేం చెప్పలేదు మాకు. ఒక ఉపాసకులు ఉన్నారు, ఆయన నీ దగ్గరికి ఏదో చిన్న స్లిప్ ఇవ్వాలి, ఆయన దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి వెళ్ళిపోదాం అమ్మ అన్నారు. డ్రైవర్ ఒప్పుకోవట్లేదు, మీరు చెప్పండి అమ్మ అన్నారు. అంటే అది హైదరాబాద్ వాళ్ళది కారు, అది ఇన్నోవా కారు, హైదరాబాద్ వాళ్ళది. స్వామివారు ఇతను హైదరాబాద్లో ఉన్నాడని హైదరాబాద్ నుంచి తీసుకురమ్మన్నాడంట. అందుకని స్వామి గారు పంపలేదన్నమాట, ఇక్కడి నుంచి పంపించారు హైదరాబాద్ నుంచి. నేను డ్రైవర్తో చెప్తానండి అని డ్రైవర్తో చెప్పి ఒక 10 నిమిషాలు అయ్యా అని, అంటే నల్గొండ బైపాస్ మీద ఊర్లో వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది కదా. అందుకని పాపం డ్రైవరు లేట్ అయిపోతుంది, అప్పటికే 6 అయిపోయింది, సాయంకాలం 6 అయింది. అందుకని ఇంకా పాప అతను బాధ అతంది. ఇంకా వెళ్ళామన్నమాట. సరే వెళ్తే నేను అనుకున్నాను ఈయనేదో చెప్పేసి వచ్చేస్తాడులే, మనం ఎందుకులే అనుకున్నానండి. సరే అంటే వెహికల్ ఆపగానే నిర్మలానంద బాబా ఆశ్రమం అని పైన బోర్డు ఉంది. అక్కడ ఇదేదో చాలా అడవిలో ఒక గుట్టలో ఆశ్రమం, దిగి చూడాల్సిందే అని దిగి లోపలికి వెళ్ళాను. అంటే ఒక ఆజానుబాహుడు ఇంచుమించు నిజంగా 6 అడుగుల పైన ఉన్నారు ఆయన. ఒక చిన్న గోచి గుట్లాగా ఉంది, దాన్ని కట్టుకున్నారు. జడలు చూస్తే ఒక నిజంగా కింద దాకా వేలాడుతున్నాయి. అలాంటి ఒక కళ్ళు పెద్దవిగా తేజవంతంగా ఉన్నాయన్నమాట స్వామి. అప్పుడు నేను చాలా ఆయన చూసి తన్మయత్వంతో నాకు నేనే మురిసిపోయాను అన్నమాట. కానీ ఆయన నన్ను చూసి నన్ను నవ్వలేదు, నాతో మాట్లాడలేదు. మాట్లాడతారు, ఈయన అవధూత కాదండి, మహాత్ముడు. అవధూతులు అంటే మాట్లాడరు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఈయన మహాత్ముడు అండి. అయితే అంటే జ్ఞానాన్ని బోధించే మహాత్ముడు. తర్వాత నన్ను చూసి కేర్లెస్గా అసలు పట్టించుకోవాలి. నాకు భలే బాధ కలిగింది. ఏంటి అసలు స్వామి నవ్వలేదు, మాట్లాడలేదు అంటే, స్వామి మౌనంలో ఉన్నారంట. 40 రోజులు మౌనంలో ఉన్నారు స్వామి, మాట్లాడలే, కనీసం నవ్వలేదు,
ఏ ఊరి నుంచి వచ్చామని అడగలేదు. కనీసం ఏంటి ఇట్లా చోటుకు వచ్చామే, ఈయన మర్యాద ఏమి చేయలేదే అంటే మన భావాలు అలా ఉంటాయి. మహాత్ముల దగ్గరికి వెళ్తే మనకి ఎప్పుడు అలా వస్తాయి. అంటే వాళ్ళు రమ్మంటేనే వాళ్ళ పిలుపులేనే మనం వెళ్ళాం కదా అని అనుకోం. మనకి ఎలా ఉందంటే వెంటనే వెళ్ళగానే కూర్చోమనాలి, లేదంటే మంచినీళ్ళు ఇచ్చేయాలి, లేదంటే కాఫీలు ఇచ్చేయాలి, లేదంటే భోజనాలు పెట్టాలి, ఇలా ఆలోచిస్తాం. ఇది జరిగి ఇంచుమించు 15 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నానండి నేను. అయిపోయింది. అయిన తర్వాత ఆయన రోజు సరే ఏమోలే ఆయన అలా ఉన్నాడేమోలే అనుకున్నాను నేను, అంతే. ఆయన రోజు ఆయన ఒక అలవాటు ఉంది, రోజు ఒక పెద్ద అగ్నిగుండంలో హోమం చేస్తారండి. హోమం మంత్రాలు కానీ అవేమీ కానీ ఉచ్చరించడం నేను చూడలేదు. అలా నెయ్యి, అలా చాలా దినుసులు, అలా సుగంధ ద్రవ్యాలన్నీ పెద్ద అగ్ని అవుతుంది, దాంట్లో మొత్తం అంతా వేస్తూ ఉంటారు. నేను మంత్రాలు చదివింది అవేమి నేను ఎప్పుడు కూడా చూడలేదు. చాలా సార్లు నాకు పరిచయమే కానీ నేను ఎప్పుడు చూడలేదు. తర్వాత ఆయన అన్నారు, అయితే హోమం దగ్గర కూర్చొని నిలబడుకొని చూడమన్నారు. వాళ్ళు చూసాము. వాళ్ళు అన్నారన్నమాట, 8 అయిపోయింది రాత్రి. ఆ వెహికల్ అబ్బాయిని పంపించేయాలి కదా. ఆ శేఖర్ అనే అబ్బాయి అన్నాడు, మనం స్వామితో వెళ్దామమ్మా, వెహికల్ అబ్బాయిని పంపించేస్తాను అన్నారు. అంటే స్వామి కూడా ఆ పరిగి స్వామి కార్యక్రమానికి రావాలన్నమాట. అలాగేనండి, నాకు తెలియదు కదా వాళ్ళు ఎలా చెప్తే అలాగా అలాగేనండి అన్న. అందుకని నా కోసం వచ్చిన వెహికల్ వెళ్ళిపోయింది. ఇంకా స్వామి దగ్గర అక్కడ ఆయన ఎప్పుడు బయలుదేరితే అప్పుడు వెళ్ళాలి. అసలు స్వామి గురించి ఏమీ తెలియదు నాకు. అసలు ఈశ్వర బాబా అంటే ఫస్ట్ టైం ఆయన చూడటం, పేరు తెలీదు. ఆయన ఒక అంటే పొజిషన్ కానీ తత్వం కానీ నాకు అసలు ఏమీ అంతుపట్టదు, తెలీదు. సరే ఆయన తీసుకొచ్చిన ఆయన ఎలా చెప్తే అలా కదా అనుకున్నాను, ఊరుకున్నాను. ఒక 2 గంటల సేపు హోమం చేశారు. నేను సిద్ధమంగళ స్తోత్రం, ఆపద్దర కష్టోత్తర స్తోత్రం, నృసింహస్వామి అష్టకం ఇవన్నీ చేస్తున్నాను. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయనకు ఒక చిన్న గది, ఆశ్రమం చాలా పెద్దది, కానీ ఆయన ఎంత సింపుల్ అంటారంటే అంత సింపుల్గా ఉంటారనమాట. ఒక చిన్న గదిలో ఉంటారు. ఆ గదిలోకి నన్ను మా వారిని మాత్రమే, ఇంకా నాతో 2 వచ్చారు కదా, వాళ్ళని అక్కడ బయట కూర్చోబెట్టి, అంటే కనిపించే అంతగాని కూర్చోబెట్టి మమ్మల్ని ఇద్దరిని లోపలికి పిలిచి కూర్చోబెట్టారు. కూర్చోండి సైన్ చేశారు. కూర్చోగానే ఆ ఈశ్వరానంద బాబా వచ్చేసి నా ఒళ్ళో పడుకున్నాడండి. నాకు కంగారు వేసింది. అదేంటది, అసలు నాకు పరిచయం లేదు, అసలు ఆయన ఒళ్ళో పడుకోవడం ఏంటి అని నాకు అర్థం కాల. ఆయన జడలు అవి చూస్తే భయం వస్తుంది. ఏంటి అని ఒకసారిగా కొంచెం భయపడ్డానండి. మా వారి నా పక్కనే కూర్చున్నారు. సరే ఒక 5 నిమిషాలు ఆయన పడుకొని పైకి లేచి కూర్చొని ఆయన ఒక నోట్బుక్ తీసుకొని, అంటే రోజు రాసుకుంటూ ఉంటారు. ఆయన మౌనం కదా, చెప్పేటప్పుడు ఎవరికైనా చెప్పేటప్పుడు ఆయన చెప్తారనమాట. అంటే పలాంది కావాలి అని రాసి చూపిస్తారు. అంటే నన్ను రాసి చూపించారు. ఏమనంటే, మీరు ఇద్దరు నాకు అమ్మ నాన్న, మా అమ్మవి నీ రోజులకు వచ్చావా అని అడిగారండి. అసలు నాకు ఆనందం అనమాట. అంటే ఫస్ట్ నేను ఏమనుకున్నాను, ఆయన మర్యాద చేయలేదు, ఆయన ఇది చేయలేదు అని నేను ఫీల్ అయినాను. అయితే ఎప్పుడైతే ఆయన అలా అనేటప్పటికీ చాలా బాధపడిపోయి, అలాంటప్పుడు చూడండి, మహాత్ములు మన మనసులో ఏముందో తెలుసుకోగలుగుతారో వాళ్ళే జ్ఞాని అని చెప్పుకుంటున్నాం కదా. ఏమైంది, మా అమ్మ మా నాన్న అని చెప్పి అన్న. అందుకు ఈయన వచ్చి అంత చొరగా నా ఒళ్ళో పడుకున్నారా అని అనిపించింది. ఇంకా నవ్వుకుంటున్నారు. అన్నం తెమ్మని, భోజనం తెమ్మని వాళ్ళ శిష్యుల్ని పంపించారు. రాసి పంపిస్తే భోజనం అంతా తీసుకొస్తే ఆయన అన్నం కూడా గిన్నెల్లో మనలాగే తింటారు, మూకుల్లో తింటారు. దానిలో నుంచి కలిపి ఆయన చేత్తో నాకు తినిపించారండి. మా అమ్మకి నేను తినిపించాలి అని నాకు తినిపించారండి. చాలా ఆనందం వేసింది. వాళ్ళ శిష్యులు ఒక్కొక్కళ్ళు ఈ రోజుకి కూడా చాలామంది ఎప్పుడు ఆయన ఏం చెప్తాడా, ఎదురుగా చూద్దామా అన్నట్లు ఉంటారంటండి వాళ్ళ శిష్యులు. ఎప్పుడు అలా ఉంటారనమాట. వాళ్ళందరికీ చెప్పాడు, మా అమ్మ అని చెప్పాడు. ఇంకా వాళ్ళందరూ వచ్చేసి నాకు నమస్కారం పెట్టుకోవడం జరిగింది. అయ్యో, నాకు అంత కొత్తగా ఉంది, ఏదో వింతగా ఉంది. వాళ్ళు అయిపోయింది. మల్లేష్ అని అతను అప్పుడే ఆయన మన సీఎం దగ్గర, తెలంగాణ సీఎం దగ్గర పర్సనల్గా
ఉండేవారట. ఆయన ఏదో మంచి జాబులు ఇలాంటి మంచి పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు స్వామి దగ్గర ఇలా కట్టుకొని ఇలా ఉండేవారండి. అంటే ఎంత ఎత్తు ఎదిగినా గురువు దగ్గర ఎలా ఉండాలి అనేది వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను, చాలా వరకు నేర్చుకున్నాను అనమాట. అంటే అది వరకు మన గురువులతో పరిచయమే కానీ మహాత్ములతో పరిచయం కానీ ఎలా ఉండాలో తెలియదు కదా. ఎప్పుడు వాళ్ళ కంట్లో పడాలి, వాళ్ళ దృష్టిలో పడాలి, వాళ్ళ పాదాలు పట్టుకోవాలి, ఇవే తప్ప మనకు తెలియదు. వాళ్ళని చూసి నేను చాలా నేర్చుకున్నాను అన్న. తర్వాత నాకు పట్టు చీర, మా వారికి బట్టలు అన్నీ మేము ఇద్దరం కూర్చొని అంటే వాళ్ళ శిష్యులతో మాకు జరిగిన అంటే మాకేమేం కావాలో అవన్నీ ఆ స్వామి వారికి మాకు పెట్టి చక్కగా చాలా సంతోషంగా కళ్ళల్లోనే ఆయన ఆనందం, ఆ కళ్ళల్లోనే ఆయన ఆకర్షణ అంతా పవర్ అంతా ఉంటుందన్నమాట. ఇంకా మనం బయలుదేరుతా ఉన్నారు. ఇప్పుడు ఎంత అయింది అనుకుంటున్నారు? రాత్రి 1 గంట టైంలో మేము హైదరాబాద్ నుంచి పరిగి వెళ్ళాలి. 150 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. ఇంకా అక్కడికి మేము బయలుదేరాం. 2 కార్లు 3 కార్లు బయలుదేరాయి. కానీ ఒక కారులో స్వామి ముందు కూర్చున్నారు డ్రైవరు, స్వామి వెనక నేను మా వారు మాత్రమే. నాతో వచ్చిన వాళ్ళు వేరే కారులో 2 కార్లలో వాళ్ళు వచ్చారన్నమాట. అంటే స్వామితో మమ్మల్ని ఇద్దరిని కారులో తీసుకెళ్లే అదృష్టం చాలా ఆనందంగా భావించాను అన్నమాట. సరే పరిగి స్వామి దగ్గరికి వెళ్ళాను. ఇంకా అక్కడ చాలా అనుభవాలు తర్వాత ఇంకొక ఎపిసోడ్లో తర్వాత చెప్తాను. ఆ స్వామితో అనుభవం ఇప్పటికి కూడా ఉన్నారు, మీరు ఆ స్వామిని దర్శించుకోవచ్చు. ఆయుర్వేదంగా ఎంతో మందికి ఎన్నో జబ్బులు తగ్గించారంట ఆ స్వామి. అయితే వీళ్ళు నాకు ఎందుకు నేను కనెక్ట్ అయ్యాను, వాళ్ళు నాతో కనెక్ట్ అయ్యారంటే సిద్ధమంగళ స్తోత్రం మహత్యం అండి. గోవింద దీక్షితులు గారు ఆ నల్గొండ బాబా దగ్గర 11 రోజులు 15 రోజులు స్వామి దగ్గర ఉన్నారట. సిద్ధమంగళ స్తోత్రాల గురించి చెప్పేవారట. ఈ స్వామి కొన్ని వేల సార్లు హోమంతో సిద్ధమంగళ స్తోత్రం చేపిస్తూ ఉండేవారు. మరి ఈ జన్మకు నాకు ఇచ్చిన శ్రీపాద శ్రీవల్లభస్వామి సిద్ధమంగళ స్తోత్రం ఉంది కదా, ఆ అనుగ్రహమే అక్కడికి నన్ను లాగబడిందండి. లేకుంటే నన్ను పరిగి అని తీసుకెళ్లడం ఏంటి, మధ్యలో ఆపడం ఏంటి, నల్గొండ వెళ్ళడం ఏంటి, ఈ స్వామి నేను దర్శించుకోవడం ఏంటి, ఇవన్నీ రుణాల బంధం లేకుంటే ఎవరిని కలవరండి. ఇంకా అక్కడ 2 రోజులు ఉన్నాం పరిగిలో. మళ్ళీ స్వామి వారితో నల్గొండ వచ్చేసాం. వచ్చిన తర్వాత అక్కడ అంతా వాళ్ళ శిష్యులకి అంతా చెప్పేశారు కదా, వాళ్ళందరూ ఇంకా నాకు ఎనలేని మర్యాదలు చేస్తున్నారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఇదిగో అమ్మ వచ్చింది అని ఆయన రాసి చూపించడం. ఒక ఇంటికే అంతమందిని పిలిపించారు. వాళ్ళు ఒక 50 మంది వచ్చి ఉంటారు అనుకోండి. ఆ 50 మంది 50 చీరలు మా వారికి అంటే ఒకరికి బట్టలు పెట్టరంట, కనీసం టవలన ఇవ్వాలంట. ఒక భార్యాభర్తలు ఇద్దరు వస్తే మనం లేడీస్ బొట్టు పెట్టి చీరిస్తాం కదా, అలా ఎప్పుడు చేయకూడదు. మన ఇంట్లో కనీసం మగవాళ్ళకి బట్టలు మనం ఇంట్లో తెచ్చుకుంటాం, ఆడవాళ్ళకి చీరలు తెప్పించుకుంటాం. కానీ ఒక టవలైనా సరే, ఆ కండువైనా సరే మగవాళ్ళకి ఇవ్వాలంటాను. అది నేను అక్కడ నేర్చుకుందనమాట. అలా ఇచ్చాడు. అయ్యో నాకెందుకండి అంటే లేదమ్మా, మాకు లగేజీ పట్టుకెళ్ళడానికి కుదరలేదండి. అంత అంటే ఆయన అంటే ఆ ఊర్లో నాకెందుకు అయితే నన్ను చూసి కాదు, ఆ గురువు యొక్క అనుగ్రహంతో గురువు వాళ్ళ మీద అపారమైన కురిపించిన కరుణతో వాళ్ళు ఈయన స్వామి మా అమ్మ అని చెప్పగానే ఈయన మొత్తం అంటే వాళ్ళందరూ నాకు అలా ఇవ్వడం జరిగిందండి. ఇంకా స్వామి నేను బయలుదేరుతాను అని అన్నాను. ఆ రాత్రి 8:30 ఏం మాట్లాడలేదు. మళ్ళీ హోమం చేసి మొదలు పెట్టారు. మా వారేమో అయ్యో బస్ టైం అయిపోతుంది, మనం సూర్యాపేటలో వెళ్ళి ఎక్కాలి, బస్సు ఎక్కాలి, మనం వెళ్ళిపోదామని కంగారు. మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఓపికగా ఉండాలని ఎప్పుడు నేను చెప్తా ఉంటాను. మనకి మాకు తెలుసు ఎప్పుడు పంపిస్తారో తెలుసు. 9 అయింది పంపలేదు, 9:30 అయింది పంపలేదు, 10 అయింది పంపలేదు. ఇంకా 2 కుర్రాళ్ళు రెడీగా ఇటుకరు నిల్చొని ఉండారు. సీను అని అతను, ఇంకొక అతని పేరు మర్చిపోయాను, అతను నిల్చోండారు. ఎందుకు? స్వామి కారు తాళం ఎవరికి ఇస్తే వాళ్ళు సూర్యాపేటలో మమ్మల్ని దింపమని చెప్పారు. గురువాళ్ళు దింపుతా ఉన్నారు. వద్దు స్వామి, మేము సూర్యాపేట బస్కి వెళ్ళిపోతాం, మీకు ఎందుకంటే అంత కష్టం అన్నాను. అయితే సరే అని ఆ కారు తాళం ఇట్లా పడిస్తే ఇట్లా ఇవ్వచ్చు, ఇట్లా పడితే ఇట్లా ఇవ్వచ్చు. కాబట్టి వాళ్ళు అలా నిల్చొని ఉండారు. ఎవరికి ఈ రోజు మాకు అదృష్టం వస్తుందా, మేము వీళ్ళని తీసుకెళ్లి ఆ బస్టాండ్ లో, అది సూర్యాపేటలో బస్టాండ్ లో అమ్మాయిని బస్ ఎక్కించి రావాలి అని మా వంక అంటే స్వామి వంక చూస్తున్నారు. సరే స్వామి ఇలా విసిరాడు. అతను కారులో మేము తీసుకెళ్ళాం. అంటే వెళ్ళాం. ఇప్పుడు దారిలో అడిగా
ఎందుకయ్యా ఇద్దరు నిల్చున్నారు అంటే, అమ్మ స్వామి ఎవరి మీద అనుగ్రహం ఉండదో తెలియదు, మాకు ఇలా ఇస్తారు, ఎవరి మీద అనుగ్రహం కూడా కాదు ఆర్డర్ వేస్తారు అంతే, మేము అందుకని గురువుకు దాసులంగా ఇలా నిల్చుంటాం అమ్మ అన్నారు. ఇంకా ఎంత ఆనందం వేసిందోనండి. ఆయన అంతసేపు ఆపెట్టారు. కరెక్ట్ గా మేము సూర్యాపేటకి మేము వెళ్ళాము. బస్సు కరెక్ట్ గా గుడివాడ బస్సు అంటే రాజోల్ బస్సు కరెక్ట్ గా ఉందండి. మేము దిగడం, అక్కడ ఎక్కడం, ఇంటికి తెల్లవారుజాము 4 ఇంటికి చేరడం జరిగింది. అదే మనం గురువుని అక్కడ కంగారు పెట్టి మేము వెళ్ళిపోతాం స్వామి అని కంగారు పెట్టింటే, ఆయన పంపించేసింటే ఆ దారిలో ఎన్నో ఇక్కట్లు పడి బాధలు పడి ఆ బస్టాండ్ లో బస్సు రాక వెయిట్ చేసి అదే టైం అయిండేదండి. కాబట్టి మహాత్ముల దగ్గరికి మనం ఎప్పుడైనా వచ్చినా చాలా జాగ్రత్తతో ఉండాలన్నమాట. మనం వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వెళ్తే, మనం ఏ క్షణానికి ఇల్లు చేరాలనుకున్నావో ఆ క్షణానికి నిన్ను మహాత్ములు చేర్పించేస్తారు. మనం ఇదేం కాదు కదా, వాళ్ళ అనుగ్రహం ఎప్పుడు మన మీద సంపూర్ణంగా ఉండదు. ఇలాంటివి జరుగుతాయి, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళినాం, మనం స్వామి నేను వెళ్తున్నానని చెప్పే బాధ్యత వెళ్ళిపోవచ్చు. కానీ అలా కాదు, వాళ్ళ సంపూర్ణ దివ్య అనుగ్రహం ఇచ్చినప్పుడు మాత్రమే మనం బయలుదేరాలన్నమాట. అలా నా మొదటి అనుభవం జరిగింది. తర్వాత నేను అడిగాను, స్వామి మీరు మా ఇంటికి రావాలి. నానా అన్నాను. ఎందుకంటే ఆయన నన్ను ఎప్పుడైతే అమ్మ అన్నాడో, నేను ఆల్మోస్ట్ అందరినీ గురువులందరినీ నాన్నగారు అని పిలుస్తూ ఉంటాను. ఎవరినైనా అన్నయ్య అని కానీ నాన్నని కానీ ఇలా పిలుస్తూ ఉంటాను తప్ప వేరే పిలుపులే ఉండవు. చాలా చిన్నవాళ్ళైతే తమ్ముడు అంట, పెద్దవాళ్ళైతే అన్నయ్య అంట, ఇంకా పెద్దవాళ్ళైతే నాన్నగారు అని పిలుస్తాను. అందరిని ఆల్మోస్ట్ 99% నేను అలాగే పిలుస్తాను అనమాట. నానా నేను మీరు మా ఇంటికి మీరు గుడివాళ్ళు ఒకసారి రావాలి అన్నారు. కరెక్ట్గా 10 రోజులకి అంత స్వామి అక్కడి నుంచి వెహికల్ వేసుకొని అక్కడి నుంచి వాళ్ళ శిష్యులు ఆయన వస్తే ఒక 6-7 వచ్చేస్తారు. 2 రోజులు గుడివాళ్ళలోనే ఉన్నారండి మన ఇంట్లో. అప్పుడు నాకు కోరిక కలిగింది, స్వామిని దత్తుడు కదా అంటే ఆయన జటాధారి కింద దాకా వెంట్రుకలు ఉన్నాయి. ఆయన కళ్ళు, ఆయన బట్టలు అంటే షర్ట్ కూడా వేసుకోడు, ఓన్లీ కింద పంచి మాత్రమే కట్టుకుంటారు. ఆ పొట్ట ఇదంతా చూస్తే నాకు అక్కర్గూడ మహారాజు లాగా అనిపిస్తాడండి. నాకు ఎందుకో వింత కోరిక కలిగింది, స్వామి మీరు ఈరోజు అమ్మా నాన్న మధ్యలో పడుకోవాలి అని అడిగాను. అమ్మా నాన్న ఎవరు? మేమిద్దరమే కదా, మా వారు నేనిద్దరం మధ్యలో పడుకోవాలి అన్నాను. ఆయన ఇప్పుడు మంచం మీద ఎక్కి చాలా సంవత్సరాలు అయిపోయిందంట మంచం మీద పడుకొని. ఎందుకంటే ఆయన ఒక స్థితికి వచ్చేసాడు. ఆయన గురువు ఎలా బాధ పెట్టాడంటే, బాధ కాదు, గురువు ఎంత పరీక్ష పెట్టాడంటే బాత్రూంలో నీళ్లు కూడా తాపించాడంట. అంటే నిర్మలానంద బాబా యొక్క శిష్యుడినా ఆ గురువు గారు ఆ బాత్రూంలో నీళ్లు కూడా తాపిస్తే తాగాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోండి. అంటే గురువు ఏది చెప్తే అక్షరాలా పాటించాడు. గురువు తనంతటి వాడిని చేసుకున్నాడు, అంటే శిష్యుని కూడా తనంతటి వాడిని చేసుకున్నాడు. అంటే మన శ్రద్ధ ఎప్పుడు అలా ఉండాలన్నమాట. మేము వేరే వాళ్ళ ద్వారా విన్నాం, ఆయన గురువు దగ్గర ఎంత సేవించుకున్నాడో. ఆయన పెద్ద పెద్ద షాపులు, పెద్ద పెద్ద అన్ని ఇళ్లను వదిలేసి ఆయన ఆధ్యాత్మిక మార్గం వైపు పయనించాడంట ఈ ఈశ్వరానంద బాబా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు కోరిక కలిగితే అప్పుడు అడిగాను, స్వామి నాకు ఇట్లా అమ్మా నాన్న మధ్యలో పడుకో. స్వామి అన్న నాన్నగారు మీరు అమ్మా నాన్న మధ్యలో పడుకోవాలి అన్నారు. ఇలా అన్నారు. సరే నేను మంచం పెద్దది మాది, మా వారు ఒక పక్కన పడుకున్నారు, నేను ఆ చివరి పడుకున్నాను, స్వామి మధ్యలో పడుకున్నాను. పడుకోగానే ఆయన ఎక్కడ జుట్టు తగులుతుందో, ఆయన ఎక్కడ ఇది తగులుతుందో, పాపం ఆయన శరీరం మనమైతే పడుకోమని ధైర్యంగా అడిగేస్తాను అని చెప్పి ఇట్లా ముడుక్కొని ఒక పక్కన పడుకున్నాను అనమాట. పడుకొని 1 నిమిషంలో నిద్ర పట్టేసింది. 1 నిమిషంలో నిద్రపోయాను. ఇప్పుడు నేను కల వచ్చిందన్న, చిన్న దీంట్లో కల వచ్చింది. అడుగుతున్నాను, స్వామి నువ్వు నా దగ్గర ఇక్కడ వచ్చి పడుకోమని పడుకున్నావు, నువ్వేమైనా దత్తుడివా ఏంటి, నువ్వు దత్తుడివా వచ్చి పడుకున్నావు అని నేను అడిగానంట. అవును నేను దత్తుడిని నీకు తెలీదా అని స్వామి నాకు సమాధానం చెప్తున్నారంట. వెంటనే అంతే మెలకు వచ్చేసింది. కళ్ళు తెరిచి చూశాను, స్వామి పక్కన లేడండి. అరే పడుకున్నాడు కదా, ఇప్పుడే కదా పడుకుంది, 10 నిమిషాలే కదా, ఎక్కడ అని వెతుక్కుంటూ మళ్ళీ హాల్లోకి వెళ్ళాను. హాల్లో వాళ్ళ శిష్యులంతా 7 మంది వచ్చారు కదా, వాళ్ళంతా కూర్చొని ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నాను. అప్పుడు నేను వెళ్ళిపోయేసి ఆయన ఒళ్ళో పడుకొని నానా ఇలా మీరు నాకు కలలేకి వచ్చారు. అప్పుడు మౌనం వీడిపోయినారు అనమాట స్వామి. ఆయన మాట్లాడితే గలగలగలగానే ఇంకా మాట్లాడుతూనే ఉంటారనమాట. ఆయన మాట్లాడితే అంటే ఎప్పుడు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటారు. ఏమంటారంటే, నీకెందుకు ఈ గాజులు తీసే, నీకెందుకు ఈ చైన్ తీసే, నీకెందుకు ఈ అలంకారాలు తీసే అని చెప్పే గురువు అండి ఆయన. అంటే అందరూ
మనం ఆయన దగ్గరికి వెళ్ళాలని బాధపడతాం. ఏంటి వచ్చిన వాళ్ళందరినీ ఇలా అంటే వచ్చిన వాళ్ళందరినీ అనడు. ఆయనకి ఇష్టమైన వాళ్ళని ఈ అలంకారం నీకు అవసరం లేదమ్మా, తీసే వద్దు నాకు ఇచ్చేసే అంటాడు. అది అమ్మేసో అది ఇంకో దానికి ఉపయోగించి మంచి పనికి ఉపయోగించేస్తాడని అలా చాలా మంది చెప్తారు. అలా నన్ను అన్నీ అడిగేవాడు. నేనెందుకు తీస్తాను, నాకు అవన్నీ ఇష్టం, నేను దీని పో అనేదాన్ని. బీరువా తాళం చేసి బీరువా చీరలన్నీ పట్టుకెళ్ళిపోతా, అందరికీ పనిచేస్తాను అనేవారు. ఆయన ఎలాంటి వాటి చిన్నపిల్ల మనస్తత్వం కలిగిన స్వామి అండి ఆయన. గురు పౌర్ణమికి ఒక రాఖీ పౌర్ణమికి ఆయన ఎలా నల్గొండలో చేస్తాడంటే ఒక 2000 మందికి వస్త్రదానం చేస్తాడండి. అన్నదానం చేయడం ఎవరైనా చేస్తారు, వస్త్రదానం చేస్తాడండి ఆయన. ఆ వస్త్రదానం కూడా ఏంటి 500 300 చీప్గా ఏదో చీరలు కాదండి. ఒక 1000 రూపాయల చీరలు 1500 రూపాయలు అంటే అంత రేటు కలిగిన చీరల్ని 2000 మందికి డ్రెస్సులతో సహా మగవాళ్ళకు బట్టలతో సహా అలా 2000 మందికి ప్రతి గురు పౌర్ణమికి శ్రావణ పౌర్ణమికి ఆయన ఆ వస్త్రదానం చేస్తాడని నేను ఒకసారి మాత్రం వెళ్ళాను, చూశాను. సరే ఆ రోజు మన ఇంట్లో చక్కగా ఆయన దత్తుడుగా దర్శనం ఇచ్చావయ్యా నువ్వు అని నాకు ఆయన మీద అపారమైన శ్రద్ధ. నిజంగా ఆయన మాట్లాడే అవధూత అనుకోవచ్చండి, దేని మీద వ్యామోహం లేదు. డబ్బులు ఇచ్చామను మనం వెళ్ళామనుకో, డబ్బులు ఇస్తే తీసుకోకుండా ఆయన అంటే ఏం చేస్తాడంటే ఆయన ఆ యొక్క ఆశ్రమంలో పేదవాళ్ళు, ఎవరు లేని వాళ్ళు, వాళ్ళకి ఇంకా దిక్కు లేని వాళ్ళు, అనాథల్ని ఒక 35 మందిని పెట్టుకొని ఆయన హైదరాబాద్లో ఆయనకి చాలా మంది శిష్యులు ఉన్నారండి. వాళ్ళందరి దగ్గరికి ఎప్పుడో నెలకో 2 నెలలకో మరి 15 రోజులకో ఎప్పుడు పిలిస్తే సరదాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గడపడానికి వెళ్ళి ఆ జోలే తీసుకొని ఆ జోలులో వాళ్ళు వేసిన డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో ఆశ్రమాన్ని గడుపుతా అంటే వాళ్ళకి అన్నాన్ని వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీరుస్తారంటండి. ఎవరండి ఈ కాలం తీర్చేది? నా ఆశ్రమం పెద్దదవ్వాలి, నేను గొప్పగా ఉండాలి అనుకునే వాళ్లే గాని పేదవాళ్ళని అనాథుల్ని ఆదరించే వాళ్ళు ఎవరున్నారండి? నిజంగా చాలా నాకు ఆయన యొక్క స్థితి నాకు అర్థమైంది అనమాట. అప్పుడు నాకు అనిపించింది నిజంగా ఆయన మామూలు ఆయన కాదు, గొప్ప జ్ఞాని. నాకు చాలాసార్లు ఆయన లీలలో తెలుసుకున్నాను. అలా నేను ఆయన దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళింటానండి. నల్గొండ వెళ్ళినప్పుడంతా నాతో పాటు 10 మందిని తీసుకెళ్ళిన ఆ 10 మందికి చీరలు పెడతారండి. ఆయన ఎంత విచిత్రమైన మనుషులు చూడండి, విచిత్రం కదా. ఆయన ఒక ప్రేమ నాతో వచ్చారు, మా నిర్మలమ్మతో వచ్చారు, వాళ్ళందరికీ నేను అలాంటి గౌరవాన్ని ఇవ్వాలి అనుకుంటాడు. మరి ఎవరన్నా పోని నాకు ఇవ్వడు, అందరికి ఇచ్చేసిన తర్వాత మిగిలి ఉంటే నాకు ఇస్తాడండి. ఎందుకంటే నాకు ఇవ్వడం గొప్ప కాదు, ముందు నన్ను గౌరవిస్తే ఆయన జ్ఞాని కాదు, నాతో వచ్చిన వాళ్ళని గౌరవిస్తే ఆయన గొప్ప అనుకుంటాడండి. ఆయన అందరికీ ఎవరికి ఏమి కావాలో మగవాళ్ళు అయితే చక్కగా ఒక వస్త్రం కప్పుతాడు, ఆడవాళ్ళు అయితే ఎంతమంది 10 మందిని తీసుకెళ్ళు 10 మందికి మంచి మంచి చీరలు పెట్టి పంపిస్తాడండి. ఎన్నిసార్లు వారానికి తర్వాత మళ్ళీ 10 మందికి చీరలు పెట్టాడండి. అంటే అలాంటి వాళ్ళు ఎవరుంటారు? తనకు స్వార్థంగా ఉండే వాళ్ళే ఉంటారే తప్ప ఎప్పుడు తనకంటూ అందరినీ మేలుగోరే వాళ్ళు కొంతమంది ఉంటారండి, అందరూ ఉండరండి. నా ఇల్లు, నా పిల్లలు, నా వాళ్ళు అనుకునే వాళ్ళే ఉంటారు తప్ప అందరి కోసం బతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. అట్లా అనుకునే వాళ్ళలో మా నల్గొండ ఈశ్వరానంద బాబా ఒకరండి. అలా ఎన్ని లీలలు అంటే ఒక్క లీల కాదండి, 2 లీలలు కాదు, ఎంతో మంది ఆయన అభిమానిస్తారు. ఆయన దగ్గర శిష్యులే నాకు దానికి ఎగ్జాంపుల్ అండి. డ్రైవర్ అని ఎవరు అన్నారండి. నేను ఒకసారి డ్రైవర్ని అన్నా, కాదమ్మా డ్రైవర్ కాదు మన బిడ్డలే అందరూ అన్నారు. అంటే డ్రైవర్ అనే మాట కూడా ఇష్టపడరు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, మనం ఎట్లా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. మనం అనుకుంటాం క్యాజువల్గా డ్రైవరు అని అంటాం, కానీ ఆయన అందరినీ మన బిడ్డలమ్మా మన పిల్లలమ్మా అంటారు. మా వారి దగ్గర వచ్చేసి నాన్నగారు అని ఒళ్ళు అలా సాష్టం పెడతారు. ఆయనకి కూడా మా వారికి అమితమైన ప్రేమ అనమాట. నల్గొండ బాబాలాగా ఎవరు ఉండరే నిజంగా. అంటే డబ్బులు కాసించిన మనిషి, దేని మీద వ్యామోహం లేని మనుషులు ఎవరు ఉండరండి. అది బాహ్యంగా ఆయన మాట్లాడుతున్న అవధూత స్థితికి వెళ్ళిపోతే అది వేరు, కానీ ఎవరి దగ్గర ఎటువంటి రూపాయి మనం వెళ్ళామనుకో మనకే ఇస్తాడండి ఆయన. ఇదిగో 5,000 తీసుకో, 2,000 తీసుకొని ఇట్లా తీసుకొని ఈ బట్టలు అంటే మన చేతికిస్తే తీసుకోము, లేదంటే మహాత్ముల దగ్గర తీసుకోవద్దు అనుకుంటారేమో నాకు తెలియదు. ఆయన మన బట్టలు ఇలా తీసుకొని ఇలా చెంగుకి ఇలా ముడేసేస్తారనమాట. ఇంటికి వెళ్ళి దాన్ని చూస్తే మనకి 2,000 మరి ఎంతో ఆయన ఎంత ఇవ్వాలనుకుంటాడు అంత ఇచ్చేస్తాడు. పిఠాపురానికి ఆయనతో కలిసి ఎన్నోసార్లు దర్శించుకున్నాను. నేను మాణికేశ్వర మాత దగ్గరికి వెళ్ళాలి అని చెప్పంటే అక్కడి నుంచి నల్గొండ నుంచి నాకు ఆయన వెహికల్ ఇచ్చి పంపించి నా మాణికేశ్వర మాత అంటే ఆమె గురించి ఒకరోజు చెప్తానండి. ఆవిడ అన్న పానీయాలు లేని, అన్నం కానీ పానీయాలు కానీ ఏమీ తెలియదు, మలమూత్రాలు లేని ఒక దేవత అండి ఆవిడ.
ఆవిడ సాక్షాత్తు దత్తుడని భావిస్తారు. ఆవిడ ఒక గురు పౌర్ణమికి మాత్రమే, ఒక శివరాత్రి మాత్రమే ఆవిడ దర్శనం ఇస్తారు. ఆవిడకి ఆ రోజు 5 లక్షల మంది జనాలు ఆవిడ చూడడానికి వస్తారండి. మా యానగొంది ఆవిడ శ్రీశైలంలో కూడా ఒక ఆశ్రమం ఉందంటే ఆవిడ యానగొంది. ఆవిడ చిన్నప్పటి నుంచి విరక్తి పెంచుకుందండి. నేను తర్వాత ఇంకొకసారి చెప్తాను, ఎందుకంటే మళ్ళీ ఈ వీడియో పెద్దదైపోతుంది కదా, కాబట్టి ఈ స్వామిని గురించి చెప్తానన్నమాట, తర్వాత చెప్తానన్నమాట. మహాత్ముల గురించి అందరికీ చెప్పాలి అని నాకు ఒక చాలా అంటే ఇన్స్పిరేషన్ అనిపించి చెప్తాను తప్ప ఇదేమైనా గొప్ప కోసం కాదు. ఆ తర్వాత ఆ స్వామితో ఆయనతో నాకు ఎన్నో ఎన్నో అనుభవాలు, ఎంతో నాకు ఆ ప్రేమ, చాలా ప్రేమ అండి. ఎన్నిసార్లు ఆయన ప్రేమగా నాకు ఆయన చేతితో తినిపించండి అంటారు. కర్ర తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఇదిగో 3 తినాల్సిందే దోశలు అంటారు. నేను తినలేను నాన్న, నా వల్ల కాదంటే కాదు నువ్వు తినాల్సిందే అని అంటారనమాట. అలా అందరినీ, నన్నే కాదు అందరినీ అలాగే. ఆయనకు ఒక శిష్యురాలు ఉంది. ఆవిడ అంటే ఆయన దగ్గర ఉన్న శిష్యురాలు చెప్తున్నాను, శిష్యులు కానీ ఎవరైనా కానీ ఏదైనా సరే ఒక ఇట్లా అడిగితే ఆయన అడగరు, అడగకపోయినా ఈయన ఇస్తే సద్వినియోగం చేస్తాడు అని తన బంగారాన్ని, తన యావదాస్తిని కూడా ఆయనకి ఇచ్చేస్తుందంట. ఆయన అదంతా అమ్మేసి ఆ పేదలకు పంచిపెట్టాడంటండి. ఇది ఇలా అన్నదానాలు, ఇలా వస్త్రదానాలు ఇవన్నీ చేస్తాడంటండి. అలాంటి మహాత్ములు నిజంగా ఈ కలియుగంలో ఉన్నారు కాబట్టే మనకి ఇంకా నిజంగా అంటే దేవుడి గురించి, మన ఈ మంచితనం గురించి కొంచెమైనా మనకు తెలుస్తుందేమో అని నాకైతే అనిపిస్తుందండి. మా నల్గొండ బాబాతో చాలా 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 అనుబంధం, ఆయన నా మీద అనుగ్రహం. అయితే ఇంత అనుగ్రహం అయితే చెప్తున్నాను. ఎన్నోసార్లు మంది గుడివాడకు వచ్చారు, మళ్ళీ నేను నల్గొండ వెళ్ళి ఆయన కలుసుకోవడం అలా జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒక 1.5 సంవత్సరం అయింది ఆయన అనుకోకుండా శరీరం వదిలారండి. అంటే పెద్ద వయసు కూడా కాదు, మరి ఎందుకో ఆయన అంటే భూలోకం అంటే మహాత్ములు భూమి మీదకి వస్తారు, వాళ్ళు అలాగే ఎటువంటి కష్టం లేకుండా వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చిన పర్పస్ అయిపోయింది, వెళ్ళిపోయారు. ఈరోజు ఆ నల్గొండలో ఆ యొక్క అన్వేషణ మాత గుట్టలో ఎవరైనా చెప్తారు, నల్గొండలో ఈశ్వరానంద బాబా ఆశ్రమం చెప్తారు. ఆ గుట్ట మీద అగస్త్య మహాముని పూజించిన శివలింగం అంట. అక్కడ ఆ యొక్క అన్వేషణ మాత అనే విగ్రహం కూడా అక్కడ దొరికిందని అక్కడ చెప్తారు, కరెక్ట్గా నాకు తెలియదు. దాన్ని అక్కడ పూజ పెట్టి ప్రతిష్ఠ చేసి అక్కడ లేని దేవత దేవిమూర్తులు లేరండి. దత్తుడితో సహా, బాబాతో సహా, మొత్తం అవధూతలతో సహా కంప్లీట్ శివుడు మొత్తం అన్ని ఆ యొక్క మందిరం ఎన్నో కోట్లు పెట్టి నిర్మించారంట. అది కూడా ప్రజలే ఆయన్ని అడగాలే గాని ఎంతైనా చేస్తారండి. కానీ ఆయన అడగనే ఆయన యొక్క శిష్యులు ఎంతో అత్యంత అద్భుతంగా సుందర నందనంగా తీర్చిదిద్దారండి నల్గొండలో. ఆయన శరీరం వదిలినప్పుడు నేను సిడీలోనే ఉన్నాను, కానీ నేను వెళ్ళలేకపోయినాను. కానీ ఆయన అనుగ్రహం మాత్రం ఎప్పుడు నా మీద, మన అందరి మీద, ఆయన శిష్యుల మీద, అందరి మీద ఉంటుంది. పైగా నేను వెళ్ళగానే అరే సిద్ధమలోత్రం పాడమ్మా, అమ్మ సిద్ధమలోత్రం పాడు అని నాతో ఎంతో అత్యంత అద్భుతంగా నా మన సిద్ధమంగళ స్తోత్రాన్ని పాడించుకునేవారు. ఈరోజు ఈ మహాత్ముడు గురించి చెప్పే అదృష్టాన్ని, అవకాశాన్ని ఆ శ్రీపాద వల్లభ స్వామి, మన దత్తాత్రేయుడు, అలాగే ఈశ్వరానంద బాబా అనుగ్రహం ఇచ్చారు. జై గురుదేవ దత్త. శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి జై. ఈశ్వరానంద బాబాకి జై.